నీకు తెలుసా, నిన్ను చంపితే నాకెంత హ్యాపీగా ఉంటుందో? దానికంటే నీ కళ్ళలో ఇప్పుడు కనిపించే చావు భయం నాకు ఇంకా రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది. ఇట్స్ లైక్ స్టార్టెడ్ బిఫోర్ మెయిన్ కోర్స్. ఇదిగో ఈ భయం గురించి చెప్తున్నాను. బాస్ 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 రే, ఇద్దరు డిగ్నిఫైడ్ వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు కదా, కనిపించడం లేదా? ఎందుకు ఇలా మధ్యలోకి వస్తున్నారు మీరు? బాస్, నేను చెప్పబోయేది కూడా చాలా ముఖ్యమైంది. చెప్పు. ఇక్కడికి రావడం ఎవరో చూసినట్టున్నారు. అలాగే అతను కూడా ఇక్కడికి వస్తున్నాడు. ఎవరు వస్తున్నారా? ఎవరు చూశారు? బాస్, అతను ఫేమస్ సూపర్ స్టార్ రాక్ స్టార్ అభి బాస్. అతను పాడిన పాటలు మీకు తెలిసే ఉంటాయి. లవ్ లవ్ హ్యాపీ లవ్, లవ్ లవ్ హ్యాపీ లవ్, రాక్ స్టార్ లవ్ లవ్ హ్యాపీ లవ్, రాక్ స్టార్. మొయ్, ఈ అభి ప్రతిసారి నా దారికి అడ్డుగానే వస్తున్నాడు. అందుకనే నేను ఈసారి తనకు అవకాశం ఇవ్వాలనుకోవట్లేదు. ప్రాణాలతో వదిలేస్తే నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నాకెందుకు ఆ భగవంతుడిని నువ్వే ప్రార్థించుకోవాలనిపిస్తోంది. కానీ నువ్వు ఆ భగవంతుడిని ప్రార్థించడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుడు మంచి మనుషుల ప్రార్థనలే వింటాడు. ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే నీకు చాలా బాగా తెలుసు ఆయన ఇక్కడికి ఒంటరిగా వచ్చుండారని. ఆయన వెనకాల పోలీసులు వచ్చుంటారు. అందుకని ఇప్పుడు అరిచే వంతు నీది. వెళ్ళు, గట్టిగా అరిచి పిలు. దీని వెనక ఎవరున్నారో వాళ్ళని రమ్మని పిలు. మాట్లాడుకో, లేకపోతే నిన్ను చంపడానికి ముందు, నేను నీ గొంతు కొయ్యడానికి ముందు నీ నాలుగు కత్తిరించేస్తాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? అభేకేమీ కాకూడదని నాకు ఆలియా వార్నింగ్ ఇచ్చింది. కానీ తను నా దారికి అడ్డుగా వస్తే అప్పుడు నేను ఏం చెయ్యాలో దాని గురించి నాకేమీ చెప్పలేదు. నేను ఒక పని చేస్తాను, తనని కూడా చంపేస్తాను. ఆ తర్వాత అబద్ధం చెప్పేస్తాను, పొరపాటును చంపేశానని. అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. దీనివల్ల నా పగ కూడా తీరిపోతుంది. అలాగే అభిని చంపి నేను మేనేజింగ్ డైరెక్టర్ని కూడా అయిపోవచ్చు. వెళ్ళండి, వెళ్ళి అభిని చంపేయండి. వెళ్ళండి. లేదు బాస్, ఈ పని నేను ఎప్పటికీ చేయలేను. తను చాలా పెద్ద సూపర్ స్టార్, రాక్ స్టార్ కూడా. మేమందరం ఆయన ఫ్యాన్స్ మి. మేము ఆయన పాటలన్నీ వింటుంటాం. ఈ పని నేను చేయడం నా వల్ల కాదు. కనీసం నీ వల్ల అవుతుందా? అవుతుంది బాస్, నరికేస్తాను తన్నే. నేను నీకు 2 లక్షల రూపాయలు ఇస్తాను, అది క్యాష్. అరే కానీ బాస్, మీరు నాకు కొత్త నోట్లను ఇవ్వాలి. పాత నోట్లు ఇప్పుడు చెల్లడం లేదు కదా. అన్ని కొత్త నోట్లే ఇస్తాను. నువ్వు వెళ్ళి తనని చంపేయి. అడవిలో వాడిని పాతి పెట్టేసాయి. పాతేస్తాను బాస్. వెళ్ళు, 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 వెళ్ళు. త్వరగా వెళ్ళు. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. సో నీ అభి ఇప్పుడే చావబోతున్నాడు. ఆయన ఏమైనా చేస్తే నేను నిన్ను ప్రాణాలతో వదలను నిఖిల్. థ్యాంక్ యూ చెప్పాలి నాకు. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మీ ఫర్ ద ఫ్యాక్ట్ మీ లైలా మజ్నూలు ఇద్దరు ఒకటిగా కలిసి ప్రేమించుకోలేకపోయారు. కానీ నా కారణంగా ఇద్దరు చనిపోయి అమరులైపోతారు. అభి గురించి చెప్పాలంటే నీ అభికి నేనొక్కడే సరిపోతాను. తన శవాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత నీకు చావడం సులభంగా అయిపోతుంది. నాకు అసలేం అర్థం కావడం లేదు. నేను బాధపడుతున్నానా లేక సంతోషంగా ఉన్నానా? ప్రజ్ఞ వెళ్లిపోయినందుకు నేను బాధపడ్డాను. కానీ ఆ తర్వాత అభి ప్రజ్ఞని వెతకడం కోసం రాత్రే వెళ్లాడు. నాకు చాలా ధైర్యంగా అనిపించింది. నిజానికి తనకేమీ గుర్తు రాలేదు. కానీ ఎలా అనిపించిందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక బలమైన బంధం ఉంది అని. అది మనకి కనిపించలేదు, కానీ దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా చూపిస్తోంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ వాళ్ళని తప్పకుండా ఒకటిగా కలుపుతుంది. చూస్తూ ఉండు, అభి జ్ఞాపక శక్తి కూడా త్వరలోనే తిరిగి వచ్చేస్తుంది. అలా జరగాల్సిందే అక్క. అలాగే నువ్వు నమ్మకం ఉంచు. ఏ రోజైతే ఇలా జరుగుతుందో ఆ రోజు నా జీవితంలో అన్నిటికంటే సంతోషమైన రోజు. నానమ్మా, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? అభి ప్రజ్ఞ వదిన వెతుకుంటూ పాల్గర్ వెళ్ళాడు. కానీ తను అక్కడికి చేరుకోవడానికి ముందే వదిన అక్కడ ఎవరో కిడ్నాప్ చేశారు. ఓరి దేవుడా! ఏమంటున్నావు నువ్వు ప్రవీణ్? వీళ్ళు మిగతాను ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు? నేను ఇక్కడి నుంచి లోపలికి ఎలా వెళ్ళాలి?
నువ్వు టార్జన్ ఏంటి? ఎలా వచ్చావు ఇక్కడికి? నేను ఎలా వస్తాయంటే నేను చంపడానికి వచ్చాను. చూడు, నువ్వు హీరో అయితే కాదు కదా. ఎందుకంటే హీరో అనేవాళ్ళు ఇలా అనవసరంగా దాడి చేయరు కదా. నేనేదైతే నీకెందుకు, ఈ రోజు నేను నిన్ను చంపి తీరుతాను. నిన్ను చంపమని బాస్ చెప్పారు. బాసా? ఇంతకీ నీ బాస్ ఎక్కడ? బాసా పైనున్నారు. ఆయనతో ఇప్పుడు నీకేం పని? చెప్పు. రాంగ్ సీన్ మ్యాన్, రాంగ్ సీన్. చూడు, నేనేమంటున్నానంటే నువ్వు డబ్బులు తీసుకోదానికి నువ్వు నీ బాస్ ని నాకు చూపించు. నీకేమైనా మతిపోయిందా? నేను పేదవాణ్ణి, మొద్దుని కాదు. ఒక్కటిస్తాను. చూడు, నువ్వు డైలాగులు చాలా బాగా చెప్తున్నావు, కానీ ఒంటరిగా నన్నెలా చంపుతావు? ఒంటరిగానా? తను ఒంటరిగా ఉన్నాడని ఎవరు చెప్పారు నీకు? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. మేం ముగ్గురం ఉన్నాం. ఇప్పుడు మేం ముగ్గురం కలిసి నిన్ను చంపేస్తాము. అప్పుడు మా బాస్ మా ముగ్గురికి డబ్బులు ఇస్తారు. నీ పని అయిపోయింది అభి. ముందు ఒక్కడే వచ్చాడు, ఇప్పుడు ముగ్గురు వచ్చారు. అనకుండా అతన్ని త్వరగా పట్టుకోండి, పైకి వెళ్ళిపోతున్నాడు. ఏమైందిరా? అతను లోపలికి వచ్చాడు, త్వరగా వెతకండి. నువ్వు అక్కడ చూడు, మేమందరం ఇక్కడ చూస్తాం. అలాగే. పదండి. మీరు అసలు ఏం చేస్తున్నారు? వెళ్ళండి ఇక్కడ నుంచి. నేను వచ్చినందుకు సంతోషించకుండా థ్యాంక్ యూ చెప్పడానికి బదులు తిడుతున్నావా? మిమ్మల్ని ఇక్కడ చూసినందుకు సంతోషంగా లేదు కానీ వెళ్ళండి ఇక్కడ నుంచి. ఏం చేస్తున్నారు మీరు? అరే, ముడి ఎక్కడుంది? మూడెక్కడుందో తెలిస్తే కట్లు విప్పుకుని పారిపోయి ఉండేదాని కదా. నేను కాల్చలేకపోతున్నాను బాస్, నా వల్ల కావడం లేదు. నువ్వు కాల్చు. త్వరగా పట్టుకోండి, పారిపోతున్నాడు. అరే, పారిపోతున్నాడు, పట్టుకోండి. పారిపోతున్నాడు, పట్టుకోండి. ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. చంపేస్తాను నిన్ను. వెనక్కి తిరిగి చూడండి. సార్, ప్లీజ్ నన్ను కొట్టకండి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఫ్యానా? అవును. ఏదో ఒక పాట పాడు. లవ్ లవ్ హ్యాపీ లవ్ రాకీ స్టార్. నువ్వు నిజంగా నా ఫ్యాన్ వే. అవును సార్. సార్, ఓ సెల్ఫీ తీసుకోనా? సెల్ఫీ కావాలా? అవును సార్. వెళ్ళు ఇక్కడి నుంచి. చాలు, చాలా ఎక్కువైపోయింది మీ దొంగ పోలీసులాట. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను తన పీక కోసేస్తాను. నువ్వు తన్ని చంపుతావా? నేను తనని చంపేస్తాను. పీక్ కూడా కోసేస్తావా? నేను చెప్పాను కదా చంపేస్తానని. అయితే చంపుకో, దానివల్ల నాకేంటి నష్టం? ఇదేంటి ఇలా అంటున్నారు? నువ్వు నాకు సెక్రటరీ కాదని నువ్వే కదా నాకు చెప్పావు. మరి మన ఇద్దరి మధ్య పర్సనల్ ప్రొఫెషనల్ రిలేషన్ ఏమీ లేదన్నప్పుడు నేనెందుకు నిన్ను కాపాడాలి? మరి మీరు నా వెనక ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? నేను నీ కోసం వచ్చా అనుకుంటున్నావా? నేను ఈ మంకీ మ్యాన్ కోసం వచ్చాను. నేను ఇతనికి కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాను, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నిజంగా చాలా చక్కగా కిడ్నాప్ చేశారు. నన్ను అడిగితే కిడ్నాప్ చేయడం కాదు, కత్తి పట్టుకుని ఇలా
అభి ఎట్టి పరిస్థితుల్లో నా మొహం చూడకూడదు. మొహం చూపించుకోలేని పనులు ఎందుకు చేస్తున్నావు? ఏమన్నావు నువ్వు? తన పీక కోసేస్తావా? తన్ని చంపేస్తావా? అసలు తనెవరో తెలుసా నీకు? తను నాకేమవుతుందో తెలుసా? తను నా సెక్రటరీ అండ్ ఫ్రెండ్ అండ్ అడ్వైజర్ కూడా. నువ్వు తన్ని చంపడానికి వచ్చావు కదా, సరే ఇప్పుడు చెప్పు, నువ్వు ఎలా చావడానికి ఇష్టపడుతున్నావు? ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. వుడ్ యు లైక్ టు డై నెమ్మదిగా, ఆర్ వుడ్ యు లైక్ టు డై ఒకేసారి? మీరు టైం పాస్ చేస్తున్నారా? త్వరగా వచ్చి నా కట్లు విప్పండి. అరే ఒక్క నిమిషం ఆగు, ఇతని మొహం చూడనే ముందు. వద్దు. చూడండి, మీరు తన ముఖాన్ని తర్వాత చూడొచ్చు. మీరు వచ్చి నా చేతి కట్లు విప్పండి. నాకు చాలా నొప్పిగా ఉంది. అర్జెంట్ ప్లీజ్. చూడు, మేడం పిలుస్తున్నారు కదా, నువ్వు గనక ఇక్కడి నుంచి కదిలేవంటే వేరే వాళ్ళు కాదు, నిన్ను నువ్వే గుర్తుపట్టలేనంతగా మార్చేస్తాను నీ ఫేస్ ని. కదలకు. ఎస్ మేడం. ఏయ్ చీటర్, చెప్పాను కదా ముట్టుకోవద్దన్నానా? వి కాంట్ ట్రస్ట్ ఎనీవన్. కమ్ హియర్. ఇలారా, ఇలారా. ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. 500 నోట్ల తయారయ్యాడు కదా. ముందు మీరు నా కట్లు విప్పండి. నిజంగా చాలా ధైర్యం చేశాడు ఇతను. వెల్ డన్ యార్. ఎంత ధైర్యం నీకు తన కిడ్నాప్ చేయడానికి. తన్ని బుర్ర తినేసి ఉంటుంది కదా, అవునా? చూసావా, ఇతను కూడా అదే చెప్తున్నాడు. నువ్వు నీ మాటలతో అతని బుర్ర మీరు తినేసావు. టైం పాస్ చేస్తూ ఉంటారా లేక కట్లు విప్పుతారా? ఆ సరేలే విప్పుతాను. నువ్వు ఎందుకలా ఏడుస్తున్నావు? నేనెక్కడ ఏడ్చాను? మీ ఆడవాళ్ళు ఉన్నారే, రిక్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఏడుస్తున్నట్టే ఉంటారు. కానీ ఇప్పుడు ఇదిగో ఇతను ఏడుస్తాడు. ఏదో ఒకటి చేయి నిఖిల్. తను నీ మొహం చూడటానికి వీల్లేదు. ఇలా చూడండి, మీరు హీరో కావడానికి ప్రయత్నించకండి. పోలీసులు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. బాగుంది, అంతా నేను చేశాను, కానీ క్రెడిట్ మాత్రం పోలీసులుగా. మీరు క్రెడిట్ తీసుకుని ఏం చేస్తారు? పోలీసుల పని వాళ్ళని చేయనివ్వండి. కానీ ఇది నా పని, నేను కూడా చేయాలి. లేదు, ఇది మీ పని కాదు. పోలీసులు పిలవండి, వాళ్ళు ఇక్కడికి వచ్చి తన అరెస్ట్ నేను చేస్తారు. వాళ్ళని పిలవను. మీరు ఎందుకు ఎప్పుడు నా మాట వినరు? ఎందుకంటే నేను బాస్ని కాబట్టి. నేను మీ సెక్రటరీని కాదన్నప్పుడు మీరు బాసులు అవుతారు. పారిపో నిఖిల్, పారిపో. అభికి నీ మొహం కనిపించడానికి వీల్లేదు. నీకెంత ధైర్యం ఉంటే ఆయన కర్రతో కొడతావు? ఏమండి? లేవండి, లేవండి ప్లీజ్, ప్లీజ్ లేవండి. చూడండి, నేను మీ పక్కనే ఉన్నాను. ప్లీజ్ లేవండి, ప్లీజ్ లేవండి, ప్లీజ్ లేవండి. నానమ్మ, నువ్వు తనుని ముందు నేనేమనుకున్నానంటే నువ్వు దారి తప్పావని. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే అసలు నీ ఒంట్లో నా రక్తమే లేదని. ఒకవేళ నీ ఒంట్లో నా రక్తం ఉంటే అప్పుడు నువ్వందరినీ ప్రేమించేదానివి. ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలియా? అయినా నీ మనసు అయితే చాలా రాతి మనసు. నీది రాతి మనసే కాదు, నీకసలు మనసు అనేదే లేదనిపిస్తోంది. అందుకే
నీకు ఎవరి ప్రేమ కనిపించడం లేదు, తల్లి పడే బాధ కూడా అర్థం కావట్లేదు. నేను ఈ రోజు దాకా నిన్ను ఎందుకని క్షమిస్తూ వచ్చానంటే ఏదో ఒక రోజు నువ్వు మారతావనే నమ్మకంతో. కాని రాక్షసి ఎప్పటికీ రాక్షసే కదా. నువ్వైతే నరరూప రాక్షసి కంటే దారుణంగా తయారయ్యావు. రాక్షసి కూడా తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది, కానీ నువ్వు ఎదుటి వాళ్ల జీవితాలతో పాటు ఇంట్లో వాళ్ల జీవితాలు నాశనం చేశావు. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలియా. అభి జ్ఞాపక శక్తి ఎప్పటికీ తిరిగి రాదు అని నీకు అనిపిస్తే, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించొచ్చు అనే ఆలోచన ఉంటే నీ ఆలోచన మార్చుకోవడమే మంచిది. నా జుట్టుంది చూసావా, అది తెల్లగా మారింది, అంతేగాని నా రక్తం తెల్లగా మారిపోలేదు. నేనిప్పుడు కూడా నీకు చెప్తున్నాను, నేను ఈ రోజు వరకు నా కొడుకును కూడా ఇంతగా ప్రేమించలేదు. కానీ నా మనవన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అభికి నేనున్నంత వరకు ఏమీ కానివ్వనాలియా. అందుకనే నేను అభి కోసం ఒకటిగా కలిసిన కుటుంబం కోసం నా ప్రాణాలను కూడా లెక్క చేయనాలియా. ఇక నువ్వే ఆలోచించు. ఏ వ్యక్తి అయితే ఎవరి కోసమైనా తన ప్రాణాలు ఇవ్వగలరో వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇక ప్రజ్ఞ గురించి చెప్పాలంటే, ప్రజ్ఞని కిడ్నాప్ చేయించి నువ్వు జీవితంలో ఆఖరి తప్పు చేసావాలియా. ఇదే ఆఖరి తప్పు కావాలి, ఆఖరి తప్పు. గుర్తుంచుకో, తనకి గనక ఏ కష్టం కలిగించినా కూడా అప్పుడు నేను స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీ ఇద్దరి గురించి పూర్తిగా నిజాలు చెప్పేస్తాను. ఇక నువ్వు, ఈ ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఈ ఇంటి మనిషివి కూడా కాదు. నేను నిన్ను ఏమన్నా అన్నా అనకపోయినా ఎలాంటి నష్టమూ లేదు. అందుకని నేను నిన్ను ఒక్క మాట కూడా అండలేదు. నువ్వెప్పుడూ కూడా తనకి తోకలాగా తన వెనకాలే తిరుగుతూ ఉండంతే. ఆ తర్వాత ఏమవుతుంది, ఏదో ఒక రోజు తను దొరికిపోయి అభి తన్ని బయటికి గెంటేస్తాడు. అప్పుడు నువ్వు కూడా తనతో పాటు బయటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. అభి అయితే ఇప్పటికే ప్రజ్ఞని కాపాడడం కోసం వెళ్ళాడు. ఇక ఇప్పుడు ప్రవీణ్ కూడా సహాయం చేయడానికి వెళ్ళాడు. ఇక మీరిద్దరూ ఆ భగవంతుని ప్రార్థించండి, ప్రజ్ఞకి ఏమీ కాకూడదు అని. ఒకవేళ తనకేదైనా జరిగితే అప్పుడు చట్టం కంటే ముందు నేనే మీ ఇద్దరికి శిక్ష విధిస్తాను. ఇక శిక్ష వేసేటప్పుడు నేను కూడా న్యాయదేవతలాగా నా కళ్లకు గంతలు కట్టుకుంటాను. నానమ్మ ఆయనకేమీ కాదు కదా. ఏమీ కాదు. అయినా తనకేమవుతుంది? నువ్వేడవుకో, తనకేమీ కాదమ్మా. డాక్టర్ ఏం చెప్పారో నువ్వు కూడా విన్నావు కదా. ఆయన చెప్పారు తలకి దెబ్బ తగిలినందువల్ల స్పృహ కోల్పోయాడని. నువ్వు ప్రవీణ్కి ఫోన్ చేసి తనని అక్కడికి రమ్మని పిలవడం మంచిదైంది. లేకపోతే ఏం చేసేదానివి? నాకు కూడా ఏమీ తెలియదు నానమ్మ. ఆయనకు అక్కడ దెబ్బ తగిలేసరికి నాకు అసలేం అర్థం కాలేదు. ప్రాణం పోయినట్టు అనిపించింది. సరిగ్గా అదే టైంకి ఆయన ఫోన్ కి ప్రవీణ్ ఫోన్ చేశాడు. అందుకే తనని పిలవగలిగాను. ఒకవేళ ప్రవీణ్ రాలేదంటే అప్పుడు ఏం కాదమ్మా ప్రజ్ఞ, ముందు ఏడు పాపు. నేను ఒక మాట చెప్తాను, వింటావా? వెళ్లి మొహం కడుక్కొని కాసిన మంచినీళ్ళు తాగు. నేను అభి దగ్గర కూర్చుంటాను. తనకి స్పృహ వచ్చిన వెంటనే నేను నిన్ను పిలుస్తాను. వద్దు. ప్రజ్ఞ, నువ్వు చెప్పేది నిజమా? స్పృహ తప్పే ముందు అభయ్ నిన్ను నీ పేరుతో పిలిచాడా? నేను స్వయంగా విన్నాను. నన్ను ప్రజ్ఞ అని పిలిచారు. వదిన, అభి నిజంగా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడంటే ఒకవేళ తలకి దెబ్బ తగలడం వల్ల తన జ్ఞాపక శక్తి తిరిగొచ్చేసిందేమో. అవునంటీ, నేను ఇలా చాలాసార్లు విన్నాను. ఒక చోట దెబ్బ తగలడం వల్ల జ్ఞాపక శక్తి పోయింటే అదే చోట మళ్ళీ దెబ్బ తగిలితే జ్ఞాపక శక్తి తిరిగొస్తుంది. ఎవరికి తెలుసు, తనకంతా గుర్తొచ్చిందేమో. అలా జరిగితే అప్పుడు ఈ రోజు మనకి మన జీవితంలో అన్నిటికంటే సంతోషకరమైన రోజు అవుతుంది. మీరిద్దరు దూరంగా ఉండాలని నేను కోరుకున్నాను, కానీ భగవంతుడు అలా కోరుకోవడం లేదేమో.
మీరు ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. లేదమ్మా, అమ్మ ఆయన స్పృహలోకి వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారో అది నీకు గుర్తుంది కదమ్మా. అమ్మ డాక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఆయనకి జ్ఞాపక శక్తి తిరిగి రావడం చాలా కష్టమని. ఒకవేళ ఏదైనా టెన్షన్ లో లేక షాక్ వల్ల తిరిగి వస్తే అప్పుడు ఆయనకి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది, లేదా ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆయన జ్ఞాపక శక్తి తిరిగి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను, కానీ ఆయన క్షేమంగా ఉండడం నాకు అన్నిటికంటే చాలా ముఖ్యం. నేను నీకు ఇచ్చిన మాటని ఎలా మర్చిపోగలనమ్మా? ఇక ఈ రోజు కూడా నేను ఆయన కలవడానికి వెళ్ళలేదు. ఆయన ఇక్కడికి వచ్చారమ్మా, నాకు అసలు ఏమీ తెలీదు. నాకు తెలుసమ్మా, నువ్వు ఈ తల్లికిచ్చిన మాటను ఎప్పటికీ మర్చిపోలేవు ప్రజ్ఞ. నువ్వు నిజంగా చాలా మంచిదానివి. ఈ ప్రపంచంలోని అందరికంటే మంచి కూతురువి. ఇక అభయతే చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే నువ్వు తనకి భార్యగా దొరికావు. ఈ ప్రపంచంలో అందరికంటే మంచి భార్యవి నువ్వే ప్రజ్ఞ. నిజంగా బంధాలు అలాగే వాటితో ముడిపడిన బాధ్యతలు నిర్వర్తించడం నీకంటే బాగా ఎవరికీ తెలీదు. కానీ ఆ బాధ్యతను నిర్వర్తించేటప్పుడు ఎందుకు ఇంత బాధగా ఉంటుంది?